రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. సో పత్తి పంటలో మొదటి దఫా ఎరువులు అనేది ఎలాంటి ఎరువులు వాడుకోవాలి, పత్తి మొక్క ఏ దశలో ఉన్నప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అలాగే మనము ఈరోజు మన పత్తి పంటలో కూడా మొదటి దఫా ఎరువులు అయితే వేయడం జరిగింది. సో ఎలాంటి ఎరువులు కూడా మనం వాడుకున్నాము అనేది తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పత్తి సాగు చేస్తున్న రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ పత్తి పంటలో ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ప్రధానము. ఏ దశలో మొక్కకి ఏ న్యూట్రియన్స్ అనేది అవసరమవుతుందో అదే దాన్ని మనం ఆ దశలో అందించాల్సి ఉంటుంది. సో వీడియోని అయితే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం పత్తి నాటిన 30 రోజుల దశలో అయితే మనము మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ 30 రోజుల దశ వచ్చి మనకు పెరుగుదల దశ. మొక్కకి ఈ దశలో పెరుగుదల అనేది చాలా అవసరం కాబట్టి దీనికి ఖచ్చితంగా మనకు పెరుగుదలకు నత్రజని అనేది చాలా అవసరము. సో మొక్కకు కూడా చాలా దోహదపడుతుంది ఈ టైంలో అయితే. సో నత్రజని అనేది ఎక్కువగా ఉన్న పర్సెంట్ ఏదైనా మందు ఉంది అంటే అది మనకు యూరియా మాత్రమే. సో ఇందులో వచ్చి మనకు 46% అయితే నత్రజని అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మొదటి దఫా ఎరువులు అయితే యూరియాను అయితే తీసుకోండి. సో యూరియాను వచ్చి ఒక ఎకరానికి 25 కేజీలు, ఒక ఎకరానికి మోతాదు ప్రకారంగా వాడుకోండి. 25 నుంచి 30 కేజీలు అనేది వాడుకోండి ఒక ఎకరానికి. సో డోసేజ్ అనేది నేల సారవంతాన్ని బట్టి వాడుకోండి యూరియాను వచ్చి. సో తేలికపాటి నేల అయితే ఒక 30 కేజీలు అనేది తీసుకోండి. బలమైన నేల అయితే అంతకు తక్కువగానే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో యూరియా వాడడం వల్ల మొక్క పెరుగుదల వస్తుంది. అలాగే మనకు మొక్క గ్రీనిష్గా రావడానికి కూడా దోహదపడుతుంది. సో ఈ మొదటి దఫాలో అయితే ఒకటి మందుగా యూరియాని అయితే ఎంచుకోండి. యూరియా కాంబినేషన్లో అయితే మనము ఖచ్చితంగా అయితే డిఏపిని అయితే తీసుకోండి. ఇందులో డయామినం ఫాస్ఫరస్ అయితే ఉండడం జరుగుతుంది. సో నత్రజని అనేది ఇందులో నత్రజని ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ రెండు కూడా మనకు ఈ డిఏపిలో అయితే ఉండడం జరుగుతుంది. సో డిఏపిని అయితే ఒక ఎకరానికి వచ్చి ఒక బస్తా అయితే ఒక 50 కేజీలు అయితే తీసుకోండి. సో ఈ రెండు కలిపి వాడడం వల్ల మనకు మొక్క గ్రీనిష్గా వస్తుంది, పెరుగుదల అనేది వస్తుంది, అలాగే మనకు వేరు వ్యవస్థ అనేది కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా అయితే మొదటి దఫా ఎరువులు అయితే వేయండి. మనం కూడా ఈరోజు మొదటి దఫా ఎరువులు అయితే డిఏపి అలాగే యూరియాని అయితే కలిపి వాడడం జరిగింది. మొదటి దఫా ఎరువు అయితే ఈరోజు పెట్టడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనకు ఒక 40 రోజుల పంట కావస్తుంది. సో 40 రోజుల పంటకి మనం లేటుగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం చాలా లేట్ అయింది. సో ఆల్రెడీ లేట్ అయినా కూడా మనం ఈ మేనేజ్మెంట్ ప్రకారమే ఎరువులు అయితే అందించడం జరిగింది. సో మొదటి దఫా ఎరువులు తక్కువ ఖర్చులో అవ్వాలంటే యూరియా డిఏపి అనేది మనకు కొద్ది వరకు మార్కెట్లో తక్కువ ప్రైస్లో దొరికేవంటే ఈ రెండే చెప్పుకోవచ్చు. సో వీటిని అయితే మొదటి దఫా ఎరువులుగా అయితే వాడుకోండి. సో ఈ రెండు మనకు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే దొరకడం లేదు. కొన్ని ఏరియాలో అయితే స్టాక్ దొరకడం లేదు. సో అలాంటి వాళ్ళు దొరకని వాళ్ళు ఎలాంటి ఎరువులు వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు మార్కెట్లో 28-28-0 అని మనకు అన్ని ఏరియాల్లోనూ లభిస్తుంది. ఇది వచ్చి మనకు సో దీన్ని అయితే మొదటి దఫా ఎరువులుగా సింగిల్గా 28 మాత్రమే అయితే కూడా వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇందులో 28% నత్రజని అలాగే 28% భాస్వరం అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఒక ఎకరానికి ఒక బ్యాగ్ ప్రకారంగా అయితే వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో పెరుగుదల వస్తుంది, అలాగే వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందడానికి ఈ 28 అనేది చాలా బాగా దోహదపడుతుంది. సో ఈ ప్రకారంగా అయినా కూడా మీరు వాడాలనుకున్న వాళ్ళకు వాడుకోండి. యూరియా డిఏపి అనేది దొరకకపోతే ఈ 28 అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో చాలామంది రైతులు మొదటి స్ప్రే కూడా చాలామంది చేయాలని అనుకుంటున్నారు. సో మొదటి స్ప్రే అనేది ఎలాంటి మందు వాడుకోవాలంటే మేజర్గా మొదటి దశలో మనకు పత్తి పంటలో పచ్చదోమ, పేనుబంక, జిగి, తామర పురుగు ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. మొక్క గ్రోతింగ్ అనేది పెరుగుదల అనేది లోపిస్తుంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ అయ్యి మనకు మొక్క పెరుగుదల వస్తూ సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది రైతులు ఆల్రెడీ వాడుతున్నారు. సో దీన్ని స్ప్రే చేసిన రైతుల ఫీడ్బ్యాక్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను. సో ఈ మందును మనం ఇంతలా చెప్తున్నామంటే దీని పనితనం అనేది ఆ విధంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా కూడా స్వయంగా మన పొలంలో వాడిన తర్వాతే మీకు రైతులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి జేటీ స్టార్ని అయితే మొదటి స్ప్రేగా అయితే వాడుకోండి. సో మీకు ఒక 2 ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి జేటీ స్టార్ వాడండి, మిగతా ఇంకా ఒక ఎకరానికి వేరే మీకు తెలిసిన మందును కలిపి స్ప్రే చేయండి. మీకు డిఫరెన్స్ అనేది మీకే అర్థం అవడం జరుగుతుంది. సో ఇదైతే అండి మొదటి స్ప్రేగా జేటీ స్టార్ అయితే ఖచ్చితంగా వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. మొదటి దఫా ఎరువులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకు వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.